పేద విద్యార్థుల ఉపాధికి జీవం, లైఫ్ సైన్సెస్ పరిశ్రమల్లో కొలువులు, ప్రభుత్వం చొరవతో ప్రత్యక్ష శిక్షణ, 5 ఏళ్లలో 50,000 ఉద్యోగాల లక్ష్యం. తొలి ఏడాది 140 మందికి ఛాన్స్, వీరిలో 83% అమ్మాయిలే. రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర యువతకు జీవశాస్త్రాల రంగంలో 50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది. తెలంగాణలో ఫార్మా, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజెస్ కంపెనీలు 2,000 వరకు ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ రంగంగా పరిగణించే ఈ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు శిక్షణ ఇప్పించేందుకు పరిశ్రమల శాఖ నడుం కట్టింది. కంపెనీల భాగస్వామ్యంతో వారి సూచనల మేరకు పాఠ్యాంశాలను బోధిస్తుంది. 2024-25లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ శిక్షణలో సాయి లైఫ్ సైన్సెస్, అరాజెన్ లైఫ్ సైన్సెస్, సింజెన్, ఆరిజిన్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. శిక్షణలో సింథటిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, డ్రగ్ డిస్కవరీ, తయారీ వంటి కీలక విభాగాల్లో పాఠ్యాంశాల రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, వాల్యుయేషన్ ప్రక్రియలను పరిశ్రమ నిపుణుల సలహాలతో పరిశ్రమల శాఖ రూపొందించింది. తొలి ఏడాది 140 మందికి శిక్షణ ఇవ్వగా 86% విద్యార్థులు ఫైనల్ ఇంటర్వ్యూ దశకు చేరారు. 72% మంది ఉద్యోగ ఆఫర్లు లేదా ఇంటర్న్షిప్ అవకాశాలు పొందాయి. ఉన్నత విద్య కోసమని కొందరు ఇంటర్న్షిప్కు సిద్ధపడలేదు. ఈ ఏడాదిలో కనీసం 2,000 మందికి శిక్షణ ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. మరి చూద్దాం మొత్తం మీద ఏం జరుగుతుందో. ఇక భవ్యశ్రీ పల్వంచ, కొత్తగూడెం జిల్లా దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తండ్రి చిన్న వ్యాపారం చేస్తుంటారు, తల్లి గృహిణి. హైదరాబాద్ నాంపల్లిలోని వనిత విద్యాలయంలో భవ్యశ్రీ మెయిన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతుంది. 4వ సెమిస్టర్లో ఉండగా తెలంగాణ పరిశ్రమ శాఖ నిర్వహించిన పరీక్షలలో ఎంపికై ఫార్మా రంగానికి అవసరమైన శిక్షణ పొందింది. ఇప్పుడు ఒక పెద్ద ఫార్మా కంపెనీలో ఇంటర్న్షిప్ నాకు ఎంపికైంది. పూర్తి స్థాయి ఉద్యోగ సాధనలో ఆమెకు ఇది తొలిమెట్టు. ఇంకా నిఖిత సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్, ఆనంద్ నిజాం కాలేజ్, ఇలా వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉద్యోగాలు పొందినారు. ఏంటంటే లైఫ్ సైన్సెస్ కి చాలా పరిశ్రమలలో కొలువులు ఉంటున్నాయి. లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులకు లాభం చేకూరుతుందని ఇక్కడ లైఫ్ సైన్సెస్ రంగం మాత్రం చెప్తా ఉంది.